కాబట్టి ఆయన రాజు అయిన సొలొమోను జ్ఞాని కనుక రాసినటువంటి ఈ యొక్క సామెత 13 అధ్యాయం 20 అంటాడు, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవను అంటాడు. ఈ హూ వాక్స్ విత్ వైస్ మ్యాన్ విల్ బి వైస్. అంటే ఎవరైతే జ్ఞానం గల వాళ్ళతో నడుస్తారో జ్ఞానం వస్తుంది వాళ్ళకి. అలా కాకుండా బట్ ద కంపాన్ ఆఫ్ ఫూల్స్ విల్ బి డెస్ట్రాయ్స్ అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాకుండా మూర్ఖులు సహవాసం చేస్తే చెడిపోతారు వాళ్ళు. కనుక మనము ఈరోజు మన అంశం ఎవరితో మన సహవాసం, ఎవరితో మన సహవాసం అని మనం ఒకసారి అనుకుంటే, చాలామంది కొన్ని సహవాసాలు చేశారు బైబిల్లో. ఎలాంటి సహవాసాలు, ఎవరితో చేయాలి సహవాసము, ఎవరితో చేయకూడదు అనేది మనం తెలుసుకున్నాం. జ్ఞానంతో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది, మూర్ఖులతో చేస్తే చెడిపోతాం మనం. కనుక జ్ఞానులతో సహవాసం చేయాలి. జ్ఞానులు లాంటి పెద్దలు కనుక వాళ్ళతో సహవాసం చేయాలి. ఎందుకు ఈ మాట అన్నామంటే, సొలొమోను మహారాజు మత్తయి సువార్త సామెతల గ్రంథము 7వ అధ్యాయం కూడా చూస్తే సామెతలు 7:6-7 వచనాలు అంటాడు, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడు. ఎవరంట? బుద్ధి లేనివాడు. అంటే నా ఇంటి కిటికీలో నుండి అంటే సొలొమోను రాజే కిటికీలోంచి చూస్తున్నాడు. ఆయన కిటికీలోంచి చూస్తుంటే అల్లిక వేసింది కిటికీకి. ఆ కిటికీలోంచి చూసేటప్పుడు ఆయన ఎప్పుడైతే చూశాడో జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు కనపడాడంట. అంటే ఎందుకు కనపడుతున్నాడు? జ్ఞానము లేనివాడు ఉన్నారు అక్కడ, యవ్వనుల మధ్య బుద్ధి లేని పడుచువాడు. అంటే పడుచువారు యవ్వనస్తులందరూ ఆ అధ్యాయం చూస్తే యవ్వనస్తుల గురించే రాయబడింది, బిడ్డల గురించి, వాళ్ళ గురించి. కనుక ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు మనకేం జ్ఞాపకం వస్తుందంటే, మనం స్నేహితుల్ని మన జీవితంలో స్నేహితుల్ని ఎన్నుకునేటప్పుడు చాలా ముఖ్యమైనది అది. చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. అలా ఎన్నుకోకపోతే మనం కొన్నిసార్లు చెడిపోతాం మనం. అంటే వాళ్ళ సహవాసం వేరుగా ఉంటుంది. కనుక ఒకసారి మనం చూసినప్పుడు ఎంతగా జ్ఞాని అయిన సొలొమోను రాజుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు ఆయనకి. ఆయన అడిగాడు, చిన్న వయసులో ఆయన దేవుడిని అడిగాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఏం ప్రార్థన చేశాడంటే, అయ్యా నేను ఈ జనాంగాన్ని నడిపించాలి అంటే, పాలించాలి అంటే నా వయస్సు, నా జ్ఞానం నాకు లేదు. కనుక నాకు కావాల్సిన వివేకాన్ని హృదయాన్ని నాకు ఇవ్వన్నాడు. వివేక హృదయం అడిగితే దేవుడు ఏం చేశాడంటే, ఇంతగా వివేక హృదయం అడిగినటువంటి అని ఐశ్వర్యము, ఘనత మొత్తం ఇచ్చేసాడు ఆయన. ఆ మొత్తం ఇస్తే ఆయన 3000 మొత్తం ఎన్ని సామెతలు, 3000 సామెతలు 3000 రాశాడు. 1005 కీర్తనలు రాశాడు. 1005 కీర్తనలు, 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడు. ఈ రాసిన వ్యక్తి చివరికి ఎలా అయ్యాడో మనం చూడగలం. ఎందుకు? ఆయన సహవాసం వేరుగా ఉంది. ఎవరితో ఉంది? దేవునితో ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వివేక హృదయమే కాదు, నువ్వు అడగకపోయినా ఏమిస్తా అన్నాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం చూస్తే, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మన మాట ఉంది, 13వ వచనము, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా ఇచ్చున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకటైనను ఉండడు. అంటే నువ్వు అడగందినే ఇస్తున్నా. ఏం అడగలేదు? ఐశ్వర్యం అడగల, ఘనత అడగల, ఏం అడగల, ఒక్క వివేక హృదయాన్ని అడిగాడు. అది దేవుడికి నచ్చింది. అటువంటి వ్యక్తే తర్వాత చెడిపోయాడు. ఎలా చెడిపోయాడంటే, ఆయన రకరకాలుగా ఉన్నటువంటి దేవుడు చెప్పాడు, ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, మీరు మోయాబీలతోటి, ఎదోమీలతోటి, అమ్మోనీలతోటి, సీదోనీలతోటి సహవాసం చేయొద్దు. చేస్తే మీ హృదయాలు ఏమవుతాయి? వాళ్ళ దేవతలు తట్టు తిరిగిపోతాయి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. రాజుల మొదటి గ్రంథము మనం చూస్తే 11వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం చూస్తే, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు జనులు మీ హృదయంలో తమ దేవతల తట్టు తిప్పుదు కనుక వారితో సహవాసము చేయకూడదని. ఎందుకు చేయకూడదు? ఏదో మనం బాగున్నారు కదా ప్రజలు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని నుంచి వాళ్ళ దేవతల వైపు తిప్పుతారు. కనుక మీరేం చేస్తారు? ఇక దేవుణ్ణి మర్చిపోతారు, వాటిలో ఉండి పాపంలో పడిపోతారు.
కనుక ఆ సహవాసం వద్దని చెప్పినప్పుడు సొలొమోను నాకు తెలుసు, కానీ అతను ఏమైందంటే భార్య వలన ఫరో కూతురుని చేసుకున్నాడు. ఫరో కూతురుని చేసుకుంటే ఫరో కూతురు వస్తా వస్తా ఆమె ఇది అంటాం కదా, మొత్తం తీసుకొని రాకుండా వస్తా వస్తా వాళ్ళ దేవతల్ని వాళ్ళు ఉన్నటువంటి యాజకులందరినీ తీసుకొచ్చేసింది. మొత్తం తీసుకొచ్చేసరికి ఆమె వల్ల ఇతరులు కూడా మార్పు వచ్చింది. చూడండి 11వ అధ్యాయం మనం చూసినట్టుగా అక్కడే మొదటి రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలోనే అక్కడ మాట ఉంది. మనం చదివినంత వరకు వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతుర గలవాడై వారిని ఉంచుకొని వచ్చెను. అతనికి 700 మంది భార్యలు, రాజకుమార్తెలు భార్యలు, 300 మంది ఉపపత్నులు. అప్పుడు అంటాడు అక్కడ, అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో ఆ పనే జరిగింది. ఎందువల్ల? నీ సహవాసము అన్యులతో సహవాసం చేస్తే మనం కూడా తిప్పేస్తారు వాళ్ళు. కనుక మన సహవాసం ఎప్పుడు దేవునితోటే ఉండాలి. మన సహవాసం కానీ అంతగా గొప్ప జ్ఞానిగా ఉండి అంత తెలివిగల వాడై ఉండి మరి దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు తర్వాత ఎన్నుకొని అతని ద్వారానే మందిరాన్ని కట్టించాడు. అంత గొప్పగా మరి సొలొమోను రాజు గురించి దూర దూర ప్రాంతాల దేశాల నుంచి వచ్చారు. దీనికి ఇంత సంపద ఎలా వచ్చింది, ఇంత జ్ఞానం ఎలా వచ్చిందంటే దేవుని వల్లనే. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనం చూసినప్పుడు మనకేం జ్ఞాపకం వస్తుందంటే అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసెను. అంటే వాటితో పూర్తిగా సహవాసాలు ఉండిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు, వాటిని ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక చూడండి ఇక్కడ 7వ వచనంలో, సొలొమోను కెమోషులను మొయాబుల హేమన దేవతకును మొలేకులకు అమ్మోయుల హేమన దేవతకును యెరూషలేము ఎదుటిన్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలు నర్పించుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేయుచుండెను. భార్యలు ఏం చేస్తే అదే పని చేశాడు. ఆ సహవాసంలో ఆయన పాడైపోయాడు. రెండవదిగా చూస్తే సొలొమోను యొక్క కుమారుడైన రెహబాము. ఈ రెహబాము రాజ్యానికి వచ్చాడు, రాజు అయ్యాడు. ఆయన చనిపోయిన తర్వాత రాజు అయిన తర్వాత మనం చూసినప్పుడు ఇప్పుడైతే ఇశ్రాయేల్లో 40 సంవత్సరాలు సొలొమోను రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత నిద్రించాడు. కుమారుడైన రెహబాము వచ్చాడు. ఆ రెహబాము ఎలాంటి వాడంటే పెద్దలతో సహవాసం చేయాలి. రెహబాము తండ్రి సొలొమోను యొక్క ఆ రాజ్యంలో పెద్దలు ఉన్నారు, దేనికైనా వాళ్ళ సలహా అడిగేవాడు. ఇతను వాళ్ళ సలహా అడగకుండా ఎవరితో ఉన్నాడంట? యవనస్తులతోటి కలిశాడు. యవనస్తులతో కలిసి వాళ్ళు అంటారు అక్కడ మాట చూడండి, ఇక్కడ మనం చూస్తే రాజులు అక్కడ చూడండి 12వ అధ్యాయము మొదటి గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసి పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి పచ్చితం ఇచ్చిదని వారిని అడుగుగా, వారు ఈ దినమునే నువ్వు నీ జనులకు దాసుడై వారి సేవ చేసి మృదువైన మాటలు వారి పచ్చితం ఇచ్చినట్లా వారి సదాకాలము నీకు దాసులు ఇవ్వండి. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నీ దాసులైన ప్రజలు నువ్వేం చేయాలంటే వాళ్ళతో మృదువైన మాటలతో చెప్పు. వాళ్ళకి ఆ మృదువైన మాటలతో చెప్తే వాళ్ళకి ఏం చేస్తారంటే కష్టంలో కూడా వాళ్ళు ఇష్టాన్ని చూపిస్తారు, పని చేస్తారు. మనం కఠినంగా ఉంటే పని చేయలేరు. కనుక అక్కడ అంటాడు, ఇక్కడ మృదువైన మాటలతో అక్కడ ఉండమన్నట్టుగా మనం చూస్తున్నాం. వారికి వచ్చి పచ్చితం ఇస్తే వారు సదాకాలంకి దాసులుగా అనే మాట మనం చూస్తున్నాం. కనుకనే ఆయన ఏం చేశాడు 8వ వచనంలో, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తీసేశాడు. పెద్దలు చెప్పిన ఆలోచన తీసేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన తోటి యవనస్తుల దగ్గరికి వెళ్ళి, అరే ఏం చేయాలి వాళ్ళు, వాళ్ళ తండ్రి వాళ్ళకి బాగా బరువు పెట్టాడంట, బరువైన పనులు పెట్టాడంట, మరి నేనేం చేయాలా అనంట. ఈ తండ్రి కంటే ఎక్కువ బరువు పెట్టేవాళ్ళకి అన్నారంట. ఇప్పుడు రాళ్ళు వేసి కొట్టి చంపేస్తారు. అంటే
రాజ్యం అంతవరకు సొలొమోను దాకా మొత్తం యెరూషలేము మీద కలిసిన యోధ మొత్తం 12. ఎప్పుడైతే రెహబాము వచ్చాడో ఆ రెహబాము ఉన్నప్పుడే సొలొమోను ఉన్నప్పుడే యెరోబాము అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నుకొని నీకు 10 భాగాలు ఇస్తా, 2 భాగాలు మాత్రం నా సేవకుడైన దావీదు నిమిత్తం మాత్రమే వాళ్ళకి ఇస్తా అన్నాడు. అంతే. ఎందువల్ల పెద్దల ఆలోచన తీసుకోకుండా యవనస్తులతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 11వ వచనంలో, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టాను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును. నా తండ్రి చప్పులతో మిమ్మల్ని శిక్షించాను, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదను. అంత భయంకరమైన స్థితి అనమాట. ఆ స్థితిలో వాళ్ళని అంత చేసినప్పుడు ఆడ మనం చూస్తే పిల్లరా, ఆయన ఏం చేశారు? 18 వచ్చింది చూడండి. తరువాత రాజైన రెహబాము వ్యక్తి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వాళ్ళందరూ రాళ్లతో అతను కొట్టినందున అతను మరణమాయను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోయి తన రథం మీద త్వరగా ఎక్కాను. అంటే మరణం వరకు వచ్చేసింది అంతే. ఎందువల్ల? పెద్దల సలహా తీసుకోవాలి. ఎవరి సహవాసంలో ఉన్నాడు? యవనస్తులు. ఆ యవనస్తులను మంచి మార్గంలో ఉంటే మంచి చెప్తారు. రాజు గతంలో మనం ఉన్నాం, ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం కొంచెం కఠినమైన చేస్తే ఈ ప్రభుత్వం చేంజ్ చేయాలి మనం అనుకుంటాం. ఏదో కొంచెం మనకు ఉపశమనం కలిగినట్టుగా ఏదో మనం ప్రేమగా చూస్తారు అనుకుంటాం. ఇంకా కఠినం చేస్తామంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఆ రకంగానే వచ్చినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. తర్వాత సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు తల్లి అయినటువంటి హన్న ఎక్కడ వదిలిపెట్టింది ఆయన్ని? ఏలి యొక్క మందిరంలోనే, శిలోహ మందిరంలో ఏలి దగ్గర, యాజకుడి దగ్గర వదిలిపెట్టింది, ఆయన సహవాసంలో. కానీ పెద్దవాడు అవుతున్న కొద్దీ ఏలికి కుమారులు ఉన్నారు, హోఫ్ని, ఫినెహాస్ అని. ఆ ఇద్దరు కుమారులు యవనస్తులే. వారితో సాంగత్యం లేదు, వాళ్ళతో కలవకుండా పెద్దవాడైనా యాజకుడైనా ఏలికే పరిచయం చేస్తా ఆయనతోటి సహవాసం చేశాడు. అట్లా సహవాసం చేశాడు కాబట్టే ఇశ్రాయేలు దేశానికి న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు ఆయన. ఎందువల్ల? ఆయన సహవాసం పెద్దలతోటి, యాజకుడితో చేశారు. హోప్ని, ఫినెహాసులు చనిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు? వాళ్ళు భయంకరంగా యాజకుడుగా వాళ్ళని ఏం చేశాడంటే తన బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏలి వృద్ధాప్యం వచ్చేసింది. యుద్ధానికి వెళ్ళారు ఫిలిస్తీన్లు. యుద్ధానికి వెళితే ఒక కబురు వచ్చింది, అయ్యా హోప్ని, ఫినెహాస్ ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత మందసాన్ని కూడా పట్టుకెళ్ళారు అన్నారు. ఈయన వెనక్కి పడిపోయి ఈయన చనిపోయాడు. ఏమైంది అంటే తన బిడ్డల్ని ఆయన ఒక మార్గంలో పెంచలేకపోయాడు, కానీ తన వద్ద ఉన్న సమూయేలు మాత్రం ఆయన సహవాసంలోనే పెరిగాడు పిల్లరా. కనుక ఎన్ని మనం చూస్తే నాకు జ్ఞాపకం వచ్చిందంటే మన సహవాసం ఎవరితో మనం సహవాసం చేయాలో మనం చూస్తే యెహోషువ ఎవరితో సహవాసం చేశాడు? మోషేతోటే. మోషేనే కనిపెట్టుకున్నాడు. మోషేనే కనిపెట్టుకుంటే ఆ మోషే నాయకత్వంలో నడిపించబడటానికి ఏమి చెబితే పనులు చేశాడు మోషే. దేవుడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం మనం చూస్తే, ద్వితీయోపదేశకాండంలో మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 14-15 వచనంలో, మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించెను, నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞ ఇచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో చెప్పగా. అంటే మోషేని చెప్తే యెహోషువని తీసుకొని రా ప్రత్యక్ష గుడారాలకు, ఎందుకంటే నీ మరణ దినాలు వచ్చినాయి. నీ తర్వాత ఎవరంటే యెహోషువ. మేఘంలో ఆయన ఎట్లా వచ్చేసి దేవుడు మేఘస్తంభములో ప్రత్యక్షమయ్యాడు ఆయన, కనుక అభిషేకించాడు. ఆ రీతిగా మనం చూస్తే యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినప్పుడు, యెహోషువ గ్రంథము యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను,
కాబట్టి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళాడు. ఏ దేశానికి? కానాను దేశానికి. అంటే ఎవరు వెళ్ళమన్నాడు? ఇంకా నడిపించాల్సింది నువ్వే. కనుక ఎవరితో సాంగత్యం చేశాడు? ఎవరు సహవాసము? మోషేతో చేశాడు. మిగతా వాళ్ళతో చేయలా. కాలేబుతో ఉన్నాడు, కానీ ఎక్కువ సమయంలో మోషేతోటే ఉన్నాడు. కనుకనే అతను అంతగా మరి రెండవ నాయకుడిగా యోర్దానికి నడిపించి ఇది కానానికి నడిపించేటువంటి గొప్ప నాయకుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. కనుకనే రూతు, ఆమెను జ్ఞాపకం చేసుకుంటే, రూతు ఇక్కడ మనం చూస్తే మన జ్ఞాపకం ఎలిమెలకు నయోమి యొక్క రెండవ కోడలు. ఈ రెండవ కోడలు అయితే ఆమె భర్త పేరు కిల్యోను. అయితే కిల్యోను చనిపోయాడు. తర్వాత ఎలిమెలకు కూడా మామ కూడా చనిపోయాడు. అప్పుడు ఎవరు? ఆ తర్వాత ఓర్పా ఉంది పెద్దది. ఓర్పా భర్త కూడా చనిపోయాడు. అంటే ముగ్గురు మగవాళ్ళు చనిపోయారు. ముగ్గురు విధవరాండ్రుగా అత్తతో పాటు ఇద్దరు కోడండ్రు ఉన్నారు, తోడి కోడళ్ళు. కనుక ఆ సమయంలో ఉన్నప్పుడు రూతు ఏం చేయాలా? ఎవరితో ఉండాలా? ఆలోచించండి. అత్తతో ఉండాలనా లేకపోతే ఓర్పతో ఉండాలా? మామూలుగా అయితే వయసుని బట్టి తోడికోళ్ళు కాబట్టి ఎటు ఉండాలా? ఆమెతోటే కలిసి ఉండాలా. మన సహవాసం కదా, మన వయసు కదా, మనమే ఉందాం అనాల. ఆ సహవాసం లేదు, అత్తతోటే ఉంది. అత్తతో ఉంది. అత్త తెలుసుకున్న తర్వాత, అయ్యమ్మా నేను ఇంకా మా దేశానికి వెళ్ళిపోతున్నా, బెత్లెహేమ్కి, మీరు మీ దేశానికి వెళ్ళిపోయి ఆడ పెళ్లి చేసుకోండి అన్న. పెళ్లి చేసుకోండి అంటే ఓర్ప వెంటనే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది ఆమె. రూతు ముద్దు పెట్టుకోవడం కాదు, హత్తుకుంది అత్తని. హత్తుకొని, అత్త నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాన్ని అంతా చెప్పిందంటే సమాధి కూడా అక్కడే అన్న ఒకటే మాట, మరణిస్తే నీతో పాటే మరణిస్తాను. మరి ఒక పెద్ద వృద్ధురాలతోటి ఆమె సహవాసం. ఆ సహవాసం వల్ల ఆమె ఏం పొందింది? యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఉందాము. చూడండి, ఒకసారి మనం చూద్దాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము. రూతు గ్రంథము 4వ అధ్యాయము. నేను మొత్తం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా పాత నిబంధన మొత్తం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చూడమ్మా. 20వ వచనం. నయస్సోను షల్మాను కన్ను, షల్మాను బోయేజును, బోయేజు ఓబేదును కన్ను, ఓబేదు యెషయిని కన్ను, యెషయి దావీదుని కన్ను. దావీదు ఎవరు? సంతానం యేసుక్రీస్తు ప్రభు. ఎంత బాగా దాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మొత్తం చూస్తే రాయబడింది. ఏమందంటే జీసస్ అంటాడు ఇక్కడ ఒక మాట, ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి, జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, నయస్సోను షల్మాను రాహాబునందు బోయజును కన్ను. ఎవరు రాహాబు? ఎవరు? వేశ్య. మరి ఆయన రాహాబు ఆ వేశ్యం చేసుకుంటే ఆమె ఎవరిని కంది? బోయేజును కంది. ఆ బోయేజు రూతుని చేసుకుంటే అన్యురాలు, మోయాబీరాలు చేసుకుంటే ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టాడు. ఓబేదు యెషయిని కన్నాడు. దావీదు యొక్క తండ్రి. ఆ యెషయి దావీదు యేసుక్రీస్తు వంశం. అందుకంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అంటాడు. భిక్షగాడు కూర్చొని దావీదు కుమారుడా నన్ను కరుణించయ్య అనే మాట ఎందుకంటే ఆయన దావీదు కుమారుడిగా ముద్రపడిపోయింది, ఆ సంతానం నుంచి వచ్చాడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఎందువల్లంటే ఆమె సహవాసము అత్తతోటే ఉంది, అంటే పెద్దవాళ్ళతోటే ఉంది. యవనస్తురాలతో ఉంటే, ఆమెతో ఉంటే ఏమవుద్ది? వెళ్ళేది ఏమో కూడా. ఆమె నిర్ణయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఆమె ఉండాలి. అంత గొప్ప ధన్యత మరి రాహాబు కలిసింది, ఈమెకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఎక్కువగా మనం చూసినప్పుడు అపోస్తలుడు పౌలు పెద్దవాడిగా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు, చెప్పగలరా? తిమోతి. ఎందుకంటే నా ప్రియమైన కుమారుడు అంటాడు.
ఎందువల్ల? సహవాసం ఆయనతోటే. తిమోతి వేరే వాళ్ళతో సహవాసం చేయట్లా. ఎవరితో చేస్తున్నాడు ఆయన సహవాసం? పౌలు గారితోటే చేస్తున్నాడు. కనుక చూడండి కదా, మనం చూస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. నాకును రసమ్మా నా కుమారుడా, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాడు. ఎందుకంటే అంత బాగా నిర్ణయించుకున్నాడు. ఆయన సహవాసము తనతోటి యవనస్తులతో కాదు, పెద్దవాడైనా అన్నీ తెలిసిన జ్ఞానవంతుడైనా ఎవరితో చేశాడు? అపోస్తుడైనా పౌలు గారితో చేశాడు. ఎందువల్ల? వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మమ్మ ఏం చేశారు? ఆయనకి చిన్నప్పటి నుంచే విశ్వాసంలో పెంచారు. ఆ విశ్వాసంలో పెంచిందని బట్టి ప్రక్కకి వెళ్ళిపోకుండా, తప్పిపోకుండా, యవనస్తులు తిరగకుండా ఒక ఒక మంచి సేవకుడైనటువంటి ఆయన అపోస్తుడైన పౌలు గారితో తిరిగాడు. తిరిగినందువల్లనే ఒక మాట మనం చూస్తాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6లో ఆయనకు ఒక మాట చెప్తున్నాడు. అక్కడ నీవు అనుసరించవచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడమై ఉండు. తిమోతి, నువ్వు క్రీస్తు యేసునందు మంచి పరిచారకుడుగా ఉంటావయ్యా. ఎందుకంటే నీలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము నీకు వచ్చింది కాదు, నీ తల్లి దగ్గర నుంచి, నీ అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన విశ్వాసం. ఆ మాట ఆడ చూస్తాం. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, 6వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుము. ప్రయాసపడము, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టు. అంటే అన్నీ తెలియజేస్తున్నాడు. కండిషన్ చెప్తున్నాడు. నువ్వు ఇలా ఉంటే తిమోతి, నువ్వు గొప్పవాడిగా ఉంటావు. అంటే ఆ మాట చెప్పిన తర్వాత మనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం అంటాడు, తిమోతి, వాక్యమును ప్రకటించుటయు సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఒకవేళ నీకు సమయం లేదు, ఒక పరిస్థితులు బాగలేవు అనుకోబాక. ఎలా ఉన్నా నువ్వు సువార్తను మాత్రం ప్రకటించాల్సిందే. ఎందుకంటే నువ్వు దాని కొరకు ఏర్పాటు చేయబడ్డావు. కనుకనే ఆ ఏర్పాటు చేయబడ్డావు కనుక నీకు మొట్టమొదటి ఏం చెప్పాడంటే, నీతి ఉండాలా, భక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలా, ప్రేమ ఉండాలా, ఓర్పు ఉండాలా, ఇంకా సాత్వికం ఉండాలా. ఇవన్నీ ఉండి ప్రయాసపడు, సమయమందు అసమయమందు. అంటే పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకపోయినా సేవ చేయనే మాట చెప్పాడు. చివరిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఎవరితో ఆయన ఎక్కువ సహవాసం చేశాడు చెప్పగలరా? ఎవరితో చేశాడు ఆయన సహవాసం? యేసయ్య. 12 సంవత్సరాల వయసులో ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే, దేవాలయంలోకి వెళ్ళి బోధకుల మధ్య కూర్చుండి. యవనస్తులు తిరగచ్చుగా. 12 సంవత్సరాల వయసులో ఆయన ఎవరితో తిరగకుండా నేరుగా దేవాలయంలోకి వెళ్ళి బోధకుల మధ్య కూర్చొని వాళ్ళతో ఆయన ఏం చేస్తున్నాడు? వారి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఆలకిస్తున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. వాళ్ళు చెప్పేది విన్నాడు. విన్న తర్వాత ప్రశ్నిస్తున్నాడు వాళ్ళని. లూకాసు వార్త 2వ అధ్యాయము 42-40 వచ్చినమ్మా. చూడండి, 42వ వచనం నుంచి. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ, అంటే పస్కా పండుగ, ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత తిరిగి వెళ్తుండగా బాలుడైన సమూయేలు యెరూషలేములో నిలిచెను. 42-40 ఆ 12 ఏళ్ళు వాడినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు ఆయన.
ఉమ్, ఉమ్. చదువుతామా. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటను ఆలకించుచు వారిని ప్రశ్న అడుగుచూ ఉండగా చూచిది. తల్లిదండ్రులు చూశారు. పిల్లవాడు తప్పిపోయాడేమో, ఎటెళ్ళాడు అనుకుంటే ఎక్కడున్నాడు? ఎవరితో తిరగట్లా బయట. తన వయసు ఉన్న వాళ్ళతోటి ఆడుకోవటం అవి కాదు. బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళు చెప్పే బోధ వింటూ ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. ఎంత జ్ఞానం వచ్చింది అంటే మన సహవాసము ఎలా ఉండాలా? జ్ఞానులతో ఉండాలా, పెద్దలతో ఉండాలా, ఇంకా బోధకులతో ఉండాలా. ఇంకా తర్వాత మనం చూస్తే మన సహవాసము తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తు. అది చూడండి ఒకసారి. ఆ, మొదటి యోహోను సువార్త, యోహోను రాసిన మొదటి పత్రిక, యోహోను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం అంటాడు, మీ సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే మన సహవాసము ఎవరితో? తండ్రితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం ఉండాలి. ఈ సహవాసం మనకు రావాలి అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏంటి మార్గాలు అంటే ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే 145వ కీర్తన 8వ వచనంలో అంటాడు ఒక మాట, తనకు మొర్రపెట్టు వారందరికీ నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు అంటాడు. అంటే మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థనలు వింటాడు, మనకు సమీపంగా ఉంటాడు. అంటే ఎందుకు జవాబీడని కాదు, మనం గమనిస్తూ ఉంటాడు, పరీక్షిస్తాడు. కనుక అంటాడు ఇక్కడ, ప్రార్థన దేవునితో మన సంభాషణ నిత్యం ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. అప్పుడు ఆయనతో సహవాసం వస్తుంది. రెండోదిగా చూస్తే ఆయన మాట, అంటే హిజ్ వర్డ్. ఏంది మాట? లేఖనాలు. ఆయన మాట మనం ఏం చేయాలా? 119వ కీర్తన 10వ వచనం చూస్తే 119వ కీర్తన 10వ వచనం మనం చూసినప్పుడు, నా సంపూర్ణ హృదయంతో నిన్ను వెదకుచున్నాను, నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకమంటాడు. అంటే మనం ఆయన ఆజ్ఞ విడిచిపెట్టకూడదు, విడిచి తిరగకూడదు. ఏం చేయాలా? అలాగే వాటిని ధ్యానిస్తూ ఉండాలి. కనుక ఆ మాటలు, మన దేవుని మాటలు ధ్యానిస్తే, మనం అంటాడు ఒక మాట, లేఖనం అంటే పుస్తకాన్ని చదవటం కంటే ఎక్కువ. ఒక బుక్ చదువుతాం మనం, కథల బుక్ ఏదన్నా చదువుకుంటాం అనుకో, దానికంటే ఎక్కువైంది బైబిల్. ఎందుకు? దాన్ని ఎంత చదువుతున్నా ఇంకా మనకి కొత్తగా ఉండతే, ఇంకా అర్థం కాదు. జరిగేది, జరగబోయేది, జరిగిపోయింది అన్నీ. అంటే భూత భవిష్యత్ వర్తమానం అన్నీ ఉన్నాయి దీనిలో బైబిల్లో. జరిగిపోయినవి ఉన్నాయి, జరిగే ఉన్నాయి, జరగబోయేవి కూడా తెలిసిపోతాయి. అంతగా వాళ్ళు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటి లేఖనాలు కాబట్టి దీన్ని ఎలాగంటే మనం ఎలాగా బాగా ధ్యానించాల. ధ్యానించినప్పుడే మనం ప్రభుతో మధురమైన సహవాసాన్ని కలిగి ఉంటామంట. దేవునితో సహవాసం రావాలంటే ప్రార్థన ఉండాలా, వాక్యం చదువుకోవాలా. ఆ చదువుకున్న తర్వాత మనం సేవ చేయాలా. ఆ సేవ చేయటం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఏదైతే మనం సేవ చేస్తున్నామో ఆ సేవ ఎవరికి చేస్తున్నాము? ఇతరులకి సహాయం చేస్తున్నాం. ఆ సహాయం చేసి దేవుడు చేసినట్టే, దేవుడు సంతోషిస్తాడు. కనుక దానివల్ల మనకు ప్రతిఫలం వస్తుంది దేవుని ద్వారా. కనుకనే మనం సేవ చేసేటప్పుడు అంటాడు, మరొక విశ్వాసి సహాయం చేసినప్పుడు దేవుడు దాన్ని మీరు ఆయన సహాయం చేసినట్లుగా చూస్తాడని తెలుసుకోవాలి. మనం లేని వారికి ఇచ్చేయమంటే ఆ ఇచ్చేదాన్ని దేవుడు మనం చూస్తా ఆయనకి ఇచ్చినట్టుగా అనుకుంటాడు దేవుడు, అంతేనంట. ఎందుకంటే అంతా దేవునికి ఆ సహవాసంలో ఆ సేవ చేయటము ఇష్టం అంటాడు. 4వదిగా సంఘం, చర్చి. ఈ సంఘంలో అదే మనం చూసినప్పుడు ఆ సహవాసం ఎక్కడుంటుందంటే, సంఘములు ఎక్కడుంటుంది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ తండ్రితోటి కుమారుడితోటి మనం సహవాసంలో ఉంటే ఆ సహవాసం మనం చెప్పలేము, అంతే. ఆ సహవాసంలో ఉన్నప్పుడు దేవుడు సమాజాన్ని నమ్ముతాడు, ప్రభువులో జీవించడానికి ఇతర విశ్వాసులతో సహవాసం కలిగిస్తాడు.
మనం 10 మంది ఉన్నాం అనుకో సంఘాలు. ఆ 10 మందిమి ఆ వినిన మాటలు విశ్వాసంతో ఒకరికొకరు పంచుకుంటాం. ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరి కష్టాల్లో ఒకరి పాలు పొందుకుంటాం. ఇవన్నీ సంఘంలో జరుగుతుంది కనుక సంఘము సహవాసము కూడా మనకు ముఖ్యమైనది. దేవునితో ఉండాలా, తర్వాత తండ్రితో ఉండాలా, పరిశుద్ధాత్మ ఉంటాడు. కనుక మనం ఎక్కడంటే సంఘముల సహవాసములో ఇంకా బలపరచబడతాడు. కనుకనే ఈరోజు మన అంశం ఏంటంటే మన సహవాసము ఎవరితో చేశారు? యవనస్తులతో చేస్తేనే చాలామంది పాడైపోయారు. అందుకని జ్ఞానము గలవాడితో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది. మూర్ఖులతో సహవాసం చేస్తే పాడైపోతారు అంటాడు. కనుక జ్ఞానము గలవారు ఎవరు? పెద్దలు. ఆ పెద్దలు ఎవరు? బోధకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, లేకపోతే అన్నీ తెలిసినటువంటి నయోమి లాంటి వాళ్ళు కావచ్చు. ఆమె అత్తయ్య ఉండి కనుక అటువంటి వారితో సహవాసం చేస్తారు. సమూయేలు ఏలీతో ఉన్నాడు, యాజకుడితో. ఏలీ కుమారులు ఆయన సహవాసంలో లేరు. ఎంత ఇదంటే అలాగే మనం చూస్తే ఈరోజు మన ఈ సహవాసము ప్రభు అయిన యేసుతోటి. ఆయన సహవాసంలో ఉండాలంటే ప్రార్థనలో ఉండాలా, వాక్యం చదువుకోవాలా, తర్వాత సేవ చేయాలా, సంఘంలో మనము ఒకరి ఒకరు ప్రేమతో ఒకరితో ఒకరు దేవుని మాటలు పంచుకుంటూ కష్టాల్లో మనం వాళ్ళకు కూడా ఓదార్చే వారిగా సహాయం చేసేవారిగా కోరుకున్న ప్రార్థన చేసుకుంటారు. ఉంచినట్టయితే ప్రభువా మా సహవాసం నాయన మీతోనే, నాయన ఏమీ తెలియని నాయన మా తోటి వారితో యవనస్తు సహవాసం చేసి తండ్రి ఎంతమందో పతనమయ్యారు నాయన. మా జీవితంలో మేము కూడా మా సహవాసం అయితే తండ్రితోనూ ప్రభువైన యేసుక్రీస్తు కూడానని మనం అనుకోవాలా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన కృపను బట్టి నాయన ఉదయకాలమున మీ సన్నిధిలో తండ్రి మనం ఎవరితో సహవాసం చేయవలనో మీ మాటలు బోధించారు నాయన. అవును ప్రభా, సొలొమోను రాజుకి ఎంతో మీరు జ్ఞానం ఇచ్చారు ప్రభా. నాయన ఎన్నో కీర్తనలు రాశాడు, సామెతలు రచించాడు, కానీ చివరికి అతనే ప్రభా నాయన అన్యులతో నాయన సహవాసం చేసి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు ప్రభా. నాయన ఆ రీతిగా మేము కాకుండా మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి నాయన వాటిని మేము సద్వినియోగం చేసుకుంటూ తండ్రి ఎల్లప్పుడూ నాయన ప్రార్థనల ద్వారా, వాక్యం చదవటం ద్వారా, మీ సహవాసంలో ఉంటు ద్వారా నాయన మీ సేవ చేయటం ద్వారా నాయన సంఘంలో బలపరచబడుతుందా నాయన మీ సహవాసం మేము ఎప్పుడు నాయన మా యొక్క జీవితాలను పెంపొందించుకొని మీ కొరకై నిలబడే భాగ్యం అందరూ కలుగు చేయమని, మరి ముఖ్యంగా చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన. ఎవరికైతే అనారోగ్యముగా అస్వస్థగా ఉన్నదో ప్రభా, మీ గాయపడిన హస్తం వారి మీద ఉంచి వారిని మీరే స్వస్థపరిచి మీరే భయం పొందండి నాయన. ఇంకా రాలేని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా, వారికి అనారోగ్యంగా బలహీనతగా ఉన్నదేమో నాయన, వారి మీరే స్వస్థపరిచి మరొక దినాన్ని వారికి అనుగ్రహించమని నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మరణస్తులను మేము క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ చేరువచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.